ఏం మాట్లాడదండి? అసలు ఏం జరిగిందండియా? అన్నయ్య, బయలుదేరు. అరే అమ్మాయిని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? కాస్త చెప్పి వెళ్ళండియా. ఎక్కు, బండి ఎక్కు. అన్నయ్య, ఏమైంది బాయ్? ఏం చేస్తున్నారు మీరు? అసలు వెయిట్ చేస్తున్నా. టాక్ టు మీ ప్లీజ్. ఎక్కడ వెళ్తున్నా? బాయ్. ఈ బిల్డింగ్ ఓనర్ నా ఇంట్లో ఉండకూడదు. బాయ్. కట్టుకున్న భార్య అన్నయ్య అని నోరార పిలిచే వాళ్ళందరూ నన్ను మోసం చేశారు. సముద్రాలు దాటి ఇక్కడికి వచ్చి నన్నెందుకు మీరు మోసం చేస్తారు? నేను మిమ్మల్ని మోసం చేయలేదు. అసలు జరిగింది ఏమిటో మీకు తెలియాలి. ఈ సిటీకి నేను ఒక టూరిస్ట్ గానే వచ్చాను. ఈ సిటీ నా డాడీ పుట్టిన సిటీ. I started this journey with Kevin, but soon I was by myself. నా తాతగారి బిల్డింగ్ క్యాసలిండా. My ancestral property. My prime destiny. ఈ బిల్డింగ్ ఓనర్ చాలా ఏళ్లకు ముందు పౌలోస్కి రాసిచ్చాడు. ఒకప్పుడు పౌలోస్ నాన్నగారే ఈ బిల్డింగ్కి కేర్ టేకర్. ఎక్స్క్యూజ్ మీ. మేనేజర్, యూ క్యారీ ఆన్. ఏం కావాలని అడుగు. లుకింగ్ ఫర్ ప్లేస్ దిస్ డే? Yeah. సారీ మేడం, దిస్ ఇస్ నాట్ ఫర్ రెంట్. ప్లీజ్ లుక్ అవుట్ సమ్వేర్ ఎల్స్. పంపించేరా. ఓ సారీ. క్యాసలిండా డాక్యుమెంట్స్ అన్ని ఎంపీ పౌలస్ పేరులో ఉన్నాయి. Apparently, he's one of the most powerful politicians in Kochi. Highly influential. But, unfortunately, a crook. బ్యూటిఫుల్ డే, ఎంతో ఆనందమైన రోజు. ఆ మనసా తెలిసిందా? ఎస్ తెలిసిందా? మేడం, యూ బ్యాక్ అగైన్. వెల్కమ్ టు క్యాసలిండా. కమ్. క్యాసలిండా ప్రొవైడ్స్ యూ లగ్జరీస్ రూమ్స్ మేడం. నేను క్యాసలిండాలో స్టే చేయడానికి నిర్ణయించుకున్నాను. నేనేమైనా చేయాలంటే నాకొక లైఫ్ సపోర్ట్ అవసరం ఉంది. You're the only one I trust. నీ సహాయం ఉంటే నేను ఏవైనా చేయగలనని నాకు అర్థమైంది. అందుకే నేను మీ ఇంట్లో స్టే చేశాను. లాంగ్వేజ్ నేర్చుకున్నాను. కానీ మీరు మా క్యాసలిండా సేల్ చేసే వారికి తోడుంటారని నేను అనుకోలేదు. If I have to take this to the court, I won't be able to do it myself. ఈ కేసు కోర్టుకు వెళ్ళిందనుకోండి, మీ జీవితం అయిపోతేమో గానీ ఆ కేసు అవ్వదు. ఈ కేసు పరిష్కారం కావాలంటే ఆ కేసుకు పరిష్కారం కోర్టు బయటే అవుద్ది. But how? I don't know what to do. రిజిస్ట్రేషన్ జరగాలి వాళ్ళు చెప్పిన టైంకే. నేను ఒక వల విసరబోతున్నాను. దాంట్లో కొరమీను ఒక్కటే కాదు, సొరచేపలు, తిమింగళాలు అన్నీ పడతాయి. వల చూస్తూ ఉండు. ఎరా బోసు,
నిజంగానా గురు? ఎన్ని కోట్లేంటి? ఇదిగో తీసుకో, తాగు. టీ కావాలా మేడం? నీకన్నీ తెలుసుగా, నువ్వు చెప్పు. అది చాలా పెద్ద అమౌంట్ బాబు. బిజినెస్ అయిపోతే ఈ హార్బర్ కొనేస్తాడు బాయ్. అకౌంట్ లో నా చిన్నప్పటి నుంచి అకౌంట్ లో రాస్తూనే ఉన్నాను. ఇంతకీ డబ్బులు ఎప్పుడు ఇస్తారు? నీ వ్యాపారం అని ఇచ్చేస్తా. ఆలోగా నా బిజినెస్ క్లోజ్ అవుతుంది. బిజినెస్ మన బాయి ఓ డీల్ చేయబోతున్నట్ల. అది కనుక కొట్టాడంటే బోల్డ్ అంత డబ్బులు వస్తాయి. నన్ను కూడా మీతో జాయిన్ చేసుకోండి. నీకు చేత కాదు, వెళ్ళరా. ఈ చేతిలో ఎన్ని కోట్లు ఉన్నాయో తెలుసా నీకు? నువ్వు ఆ స్పాట్కి రా, అక్కడ చూద్దాం. అలా చెప్పు. సరే అన్నయ్య, లేదు అలా జరగదు. ప్రస్తుతానికి బాయ్తో ఏ గొడవలు వద్దని అన్నయ్య చెప్తున్నారు. అన్ని విషయాల్లోనూ వాణ్ణి దూర్చారు. ఇప్పుడు తృప్తిగా ఉందా? వీళ్ళు మనతో ఆడుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఈ బాయ్కి తెలుసు కదా. జహాంగీర్, విషయం తెలియకుండా మాట్లాడుకు. పౌలోసు మాట మీద నిలబడడు. అందుకే రిజల్ట్ వచ్చే ముందు అన్ని జరగాలని నేను ప్రెషర్ ఇచ్చాను. బాయ్ వేరే వాళ్ళతో బిజినెస్ మాట్లాడుతున్నాడని ఊళ్ళో వాళ్ళు అనుకుంటున్నారు. ఆ ఫేక్ డాక్యుమెంట్స్ తో వాడు ఏం చేస్తాడయ్యా? సముద్రం చేపలనే వేలం పెడతాడు వాడు. అడ్వాన్స్ తీసుకోలేదని చెప్తే చాలు, అయిపోయింది. మనం ఇరుక్కుంటాం అంతే. రిజిస్ట్రేషన్ జరగకపోతే నా కొడుకుని చంపేస్తాను నేను. రేపు వాడి శవ సంస్కారం చేసిన తరువాతే చూడ్డానికి వెళ్తాను నేను. బాయ్, ఈ విషయం మనందరికీ తెలిసిందే కదా. ఇదొక సాధారణమైన డీల్ కాదు. ఫార్మాలిటీస్ అన్నీ మనం ఫినిష్ చేసేసాం. ఇక రిజిస్ట్రేషన్ ఫినిష్ చేయాలి, బిల్డింగ్ అమ్మేయాలి. ఈ విషయంలో మీరు ఎందుకు అడ్డుపడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇది మీకు హాజీకు మధ్యన ఉన్న ప్రాబ్లమే కారణమైతే దాన్ని మనం ఇక్కడే క్లియర్ చేసేద్దాం. పౌలోస్ గారు, మేము అందరూ ఇష్టపడేది అదే. బాయ్, మా ప్రాబ్లమ్స్ అన్ని అంత ఈజీగా క్లియర్ అయితే మా పనులు ఎలా అవుతాయి? సొల్లొద్దు. నాకు సులేమాన్ హాజీ గడికి మధ్యన ఉన్న సమస్యలను పరిష్కరించడానికి కాదు కదా మీరు ఇక్కడికి వచ్చింది. ఏమంటారు? నిజమేగా? దెన్ టెల్ మీ మిస్టర్ మానిక్ భాయ్, 86 కోట్లు ఈ బిల్డింగ్ కి మేం ఫిక్స్ చేసిన ప్రైస్. అందులో ఎంత పర్సంటేజ్ కావాలి మీకు? ఈ సముద్రం ఉంది కదా, అరేబియా సముద్రం, అందులో నుంచి పర్సంటేజ్ తీసుకుంటున్నవాడిని నేను. ఆ రేంజ్కి ఉంటది కదా మీరిచ్చే 86 కోట్లు. ఇక మీరు ఈ బిజినెస్ గురించి మర్చిపోండి చాలు. బాయ్, మీకు ఇది అవసరం లేకపోవచ్చు, కానీ ఈ డీల్ జరగకపోతే పౌలోస్ గారికి పెద్ద ప్రాబ్లం అవుతుంది. అది కాదు అడ్వకేట్ సార్, ఈ బిల్డింగ్ కి పౌలోస్ గారికి ఎటువంటి సంబంధం లేదు. దీన్ని నమ్మడానికి ఆయనకి ఎటువంటి అర్హత లేదు. ఆ విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. ఫోర్జరీ డాక్యుమెంట్లు తయారు చేసి ఇచ్చినందుకు గాను మీరు కూడా ఇబ్బందుల్లో పడతారు. అందుకే నేను అడ్వాన్స్ గా చెప్పాను, అన్ని క్లోజ్ చేసుకుని వెళ్ళిపోండ్రా అని. మీరు విన్నారా? మాలిక్ నే మామా, మాజీ మామ. మీరు చెప్తుంటారు కదా ఈ సిటీ షేక్, కానీ ఈ బిల్డింగ్ ఓనర్ కి దీన్ని నమ్మడం ఇష్టం లేదు. ఇది ఇలాగే ఉండాలని ఆశపడుతున్నాడు. కసాలిండానే నిజమైన ఓనర్. అడ్వకేటు, ఒరిజినల్ డాక్యుమెంట్స్ తో ఓనర్ గనక ఇక్కడికి వస్తే ఒకే ఒక్క ఫోన్ కాల్ తో పని అయిపోతున్న సంగతి నాకు తెలుసు. కానీ నాకు ఫిట్టింగ్ పెట్టాలనేది కదా మీ అందరి ప్లాన్. మీ అందరినీ ఒకే చోటకి రప్పించి మీ అందరికీ కలిపి పెడదామన్నదే నా ప్లాన్.